హాయ్ అండి. ఇక క్లీనింగ్ అని యుద్ధానికి సిద్ధమవుదాము. అప్పుడెప్పుడో వచ్చిన 'మగధీర' సినిమాలో రామ్ చరణ్ చెప్తాడు కదా, ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మని. ఇప్పుడు క్లీనింగ్ అని నా సినిమాలో డైలాగ్ అయితే మార్చేశానండి. 100 మందిని ఒకేసారి కాదు, ఒక్కొక్కరిని రమ్మని. అదెందుకో ఇప్పుడు చెప్తాను. అది చెప్పే ముందైతే నా వాయిస్ బాగా చేంజ్ అయిపోయిందండి. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం కోసం నేను క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను కదా, నాకు డస్ట్ అలర్జీ ఉంది. డస్ట్ వల్ల నాకు బాగా జలుబు చేసేసిందండి. అందుకే వాయిస్ అయితే చేంజ్ అయిపోయింది. సర్లే కానీ ఇప్పుడు డైలాగ్ ఎందుకు చేంజ్ చేశానో చెప్తానండి. పిల్లలు పెద్దగా ఉన్న వాళ్ళైతే క్లీనింగ్ మొత్తం ఒక 2-3 డేస్లో అయితే కంప్లీట్ చేసేస్తారు. నాకు చిన్న పిల్లలు కదా, సో నాకు 2-3 డేస్లో కంప్లీట్ చేయడం అనేది అవ్వదనమాట క్లీనింగ్ మొత్తము. అందుకని చెప్పేసి మా వారు సండే అప్పుడు ఉంటారు కదా, షేడ్ మీద పైన ఉన్న వస్తువులు తీయడానికి అయితే మా వారికి ఎప్పుడైతే హాలిడే ఉంటుందో అప్పుడే అయితే ఈ పని పెట్టుకుంటానమాట. పైన ఉన్నవి నేను దించుకుని అవన్నీ మళ్ళీ కింద పెట్టి క్లీన్ చేసుకుని మళ్ళీ పైన పెట్టడం అంటే పిల్లలతో అవ్వదు కదా, అందుకని చెప్పేసి ఆయన ఉన్నప్పుడే చేస్తానన్నమాట. పైన ఆయన తీసేసి ఇచ్చేస్తే నేనైతే శుభ్రంగా క్లీన్ చేసుకుని దులిపేసుకుని అయితే మళ్ళీ సర్దేసుకుని ఇచ్చేస్తాను ఆయనకి. ఆయన అయితే పెట్టేస్తారు. మిగిలిన కింద సెల్ఫ్లన్నీ అయితే నేను ఒక్కొక్కటి ఒక్కో రోజు అయితే క్లీన్ చేసుకున్నానండి. అందుకే చెప్పానమాట ఫస్టే ఆ డైలాగు. ఎందుకంటే అన్నీ ఒకే రోజు లేదా 2 రోజుల్లో క్లీన్ చేసుకోవాలంటే నాకు అవ్వదు. పైగా మాకు ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే మాకున్నదే లక్క పెడతంత ఇల్లు, దానిలో గులివింత గింజంత కిచెన్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఈ సామాన్లన్నీ తీసి కింద పెట్టి క్లీన్ చేసి ఒక పక్కన కడిగేసి ఆరబెడితే మా పిల్లల్ని ఎక్కడ పెట్టను, మేము ఎక్కడ ఉండాలి. పైగా వర్షం ఒకటి పడుతుంది కాబట్టి నేను రోజుకొక సెల్ఫ్ చొప్పున అయితే క్లీన్ చేసుకున్నాను. అందుకే మీకు ఈ వీడియో మొత్తంలో మూవీలో హీరోయిన్ కాస్ట్యూమ్ చేంజ్ చేసినట్టు చాలా డ్రెస్సులు అయితే చేంజ్ చేశాను అనమాట. ఎన్ని డ్రెస్సులు అయితే వేసుకున్నానో అన్ని డేస్ అయితే పట్టిందండి నా క్లీనింగ్కి. మొత్తం మీద కింద మీద పడి కుందేలు తాబేలు కథలో తాబేల్లాగా కొద్దిగా చేసుకుంటూ విన్ అయిపోయానండి క్లీనింగ్కి. కిచెన్ అయితే అయిపోయింది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి మీకు క్లీనింగ్ మొత్తము మీతో మాట్లాడుతూ. యాక్చువల్గా ఏంటంటే మీకు చూపించిన సామాన్లో చాలా వరకు అయితే మేము వాడుకోము, పైన కనిపిస్తున్నాయి కదా మీకు, అవన్నీ నేనైతే ఏం చేశానంటే పెళ్ళైన కొత్తలో అమ్మ వాళ్ళు సారీ పెడతారు కదా, ఆ సారీ అయితే నేను సారీ సామాన్లన్నీ అత్తయ్య వాళ్ళ దగ్గరే పెట్టేశానండి. తర్వాత నన్ను ఈయన దగ్గరికి హైదరాబాద్ తీసుకొచ్చారు కదా పెళ్ళైన కొత్తలో, అప్పుడైతే అమ్మ వాళ్ళు మళ్ళీ కొనిచ్చారనమాట. మాతో పాటు హైదరాబాద్ వచ్చిన వాళ్ళల్లా ఏదో ఒక గిన్నెలు కొనిచ్చేసారనమాట గిఫ్ట్ కిందని. అవన్నీ ఇంటికి పట్టుకెళ్ళాక ఇక్కడే నేను ఏం చేశానంటే, మా అమ్మ చిన్నప్పుడంతా ఇలాంటి సామాన్లు కవర్లు కట్టేసి పెట్టేసిది. ఎందుకబ్బా ఇలా కవర్లు కడుతుందో, అందరూ నీట్గా అందంగా పెట్టుకుంటున్నారు అనుకున్నాను. తిట్టేదాన్ని అనమాట, మా అమ్మని ఇలా పెట్టేస్తున్నావు కవర్లు కట్టేసి చిరాగ్గా ఉందనేసి. కానీ నాకు పెళ్ళయ్యాక నేను చేసేటప్పుడు అర్థమైందండి, అలా నీట్గా అందంగా ఉంటుందని చెప్పేసి పెట్టేస్తే బూడిద పట్టేసి మనకే ఎక్కువ పని అయిపోతుందని చెప్పేసి నేను కూడా మా అమ్మ లైన్లోకి వెళ్ళిపోయి శుభ్రంగా అన్ని కవర్లు కట్టేసి పైన అయితే పెట్టేశాను. ఆ పైన పెట్టిన వస్తువుల్లో ఎప్పుడైనా ఊరి నుంచి ఎవరైనా వస్తే కనుక వంట చేయడానికి మాత్రమే ఒక్కొక్కసారి ఉపయోగపడతాయి. మిగిలినవన్నీ పెళ్ళైన కొత్తలో కొన్నవండి. అంటే పెళ్ళికి ముందు ఏనాడైనా మనం వంట చేసిన మొహాలమా ఏంటి, అందుకని చెప్పేసి ఏ ఉండాలో ఏ ఉండకూడదో తెలియక అన్నీ కొనేసి ఇల్లుని కాస్త స్టోర్ రూమ్లో తయారు చేసేస్తాను అనమాట. ఆ తర్వాత ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కో వస్తువు డిలీట్ చేసుకుంటూ అంటే తీసేస్తూ కొన్ని ప్లాస్టిక్ సామాన్లు పడేస్తూ ఇక్కడ వరకు అయితే తీసుకొచ్చాను. ఈసారి కూడా చాలా డిలీట్ చేసే ఉన్నాయండి, అంటే తీసేసేవి అనమాట. వీలైనంత వరకు అవసరం లేని అన్నీ తీసేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది, పని కూడా తగ్గుతుందని. నేను ఇక్కడ మీకు ఒక జోక్ చెప్పాలండి. నేను మొన్న డీమార్ట్కి వెళ్ళి సెల్ఫ్ కవర్లు అని చెప్పేసి కొనుక్కొచ్చానమాట. అది 129 రూపీస్ ఎంత ఉంటుంది, వీడియోలో మీకు కనిపించే ఉంటుంది. ఆ రోల్ నేను మొత్తం అన్ని సెల్ఫ్లకు వచ్చేస్తుందేమో అని చెప్పి చూసుకోకుండా తెచ్చేసాను ఆవేశపడి. తీరా ఇంటికి వచ్చిన తర్వాత వేస్తే 2 సెల్ఫ్లకే వచ్చిందనమాట. అదనమాట బిస్కెట్ అయింది మొత్తం మీద. ఇంతకు ముందు మీకు చూపిస్తున్నాను కదా, ఈ 2 సెల్ఫ్ల్లో గాజు సామాన్లు కప్పులు పెట్టేదాన్ని. అప్పుడు ఏంటంటే మిగిలిన గిన్నెలన్నీ కింద పరిచేసేదాన్ని. ఇప్పుడు అలా కాకుండా మొత్తం 4 సెల్ఫ్ల్లో పెట్టిన కప్పులు గిన్నెలన్నీ 2 సెల్ఫ్ల్లో సర్దేసి దానికి కవర్ వేసేద్దామని చెప్పేసి పెట్టేశాను. కింద ఉన్న సామాన్లన్నీ నీట్గా సెల్ఫ్ల్లో సర్దేస్తే కింద నీట్గా ఉంటుంది. ఎందుకంటే మాది గులివింత గింజ అంత కిచెన్ అని ముందే చెప్పాను కదా. నా దగ్గర చాలా అనవసరమైన వస్తువులు ఉన్నాయని చెప్పాను కదా, అందులో ఈ గాజు సామాన్లు ఒకటండి. మేము ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు కొంతమంది గిఫ్ట్స్ కింద
కింద ఇచ్చారు. అవొకటి, నాకు తెలియక పెళ్ళైన కొత్తలో నేను కొన్న కొన్ని, ఇంకొకటి ఏంటంటే మా అమ్మ కప్పులు కూడా ఇచ్చేసిందనమాట. అవి కూడా ఎక్కడ కొనుక్కోలేను అనేసి అవి కూడా సారీ కింద ఇచ్చేసింది. అవి కూడా నేను ఇక్కడికి తెచ్చేసుకున్నాను అనమాట. సరదాగా అందంగా ఉంటాయి కదా. ముందే చెప్పాను కదా మా అమ్మని కవర్లు కట్టి పెట్టేస్తుంది అనేసి తిట్టేదాన్ని అని. నేనేదో అందంగా పెట్టేసుకుందామని తెచ్చాను. ఇప్పుడైతే అది నాకు కాస్త పెద్ద పని కూర్చుంది. అందుకని చెప్పేసి ఏం చేశానంటే ఇవన్నీ ఒక బాక్స్లో పెట్టేసి పైన పెడదాం అనుకున్నాను. పైన కూడా ప్లేస్ లేదు. ఇంకేం చేస్తానంటే 4 సెల్ఫ్ల్లో ఉన్నాయి, కాస్త 2 సెల్ఫ్లో సర్దేసి దానికి కూడా కవర్ వేసేస్తాను. ఇంకా డస్ట్ అనమాట. నెక్స్ట్ ఇయర్ మనం క్లీన్ చేసుకోకపోయినా కవర్ అయితే ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. ఇటు పక్కన గ్లాస్ బాటిల్స్ కనిపిస్తున్నాయి కదా, అవి కూడా చాలా వరకు తీసేసి కొన్ని అందంగా పెట్టాను. మొత్తం మీద కింద మీద పడి కిచెన్ అయితే క్లీన్ చేసేసాను. నా గుల్వెంత గంజ్ అంతా కిచెన్ ఇలా సర్దుకున్నాను. నచ్చితే కనుక కామెంట్ చేయండి. బాయ్ అండి.